గెలిచే ట్రేడర్కి, ఓడిపోయే ట్రేడర్కి మధ్య అసలు తేడా ఏంటో ఎప్పుడైనా ఆలోచించారా? అది లక్ కాదు. వాళ్ల దగ్గర ఏదో సీక్రెట్ ఫార్ములా కూడా లేదు. వాళ్లకున్నది ఒకే ఒక సూపర్ పవర్, అదే డిసిప్లిన్. ఈరోజు మనం ఆ డిసిప్లిన్ను ఏదో ఫీలింగ్లా కాకుండా ఒక పవర్ఫుల్ వెపన్లా ఎలా వాడుకోవాలో చూద్దాం. ట్రేడింగ్ చెయ్యాలంటే మంచి మోటివేషన్ ఉండాలి. అందరూ చెప్పే మాటే కదా ఇది. కానీ ఇక్కడే అస్సలైన ట్విస్ట్ ఉంది. మనం అంతగా నమ్మే ఆ మోటివేషనే మన ట్రేడ్స్ని దెబ్బతీస్తోందంటే? వినడానికి కొంచెం వింతగా ఉన్నా ఇది నిజం. చాలామంది ట్రేడర్లు తెలియకుండానే ఈ ట్రాప్లో పడిపోతున్నారు. మోటివేషన్ అనేది ఒక షుగర్ రష్ లాంటిది. తీసుకున్నప్పుడు భలే కిక్కిస్తుంది, కానీ ఆ తర్వాత అంతే ఫాస్ట్గా క్రాష్ అవుతుంది. ఆలోచించండి, ఈరోజు ఒక పెద్ద ప్రాఫిట్ వచ్చిందనుకోండి, రేపు నేనే కింగ్ అన్న ఫీలింగ్తో ఇంకా పెద్ద రిస్క్ తీసుకుంటారు. అదే ఒకవేళ లాస్ వస్తే మొత్తం మూడ్ ఆఫ్, ఇక ట్రేడింగ్ మీద ఇంట్రెస్ట్ కూడా పోతుంది. అందుకే ట్రేడింగ్కి ఫీలింగ్స్ కాదు, ఒక స్ట్రాంగ్ సిస్టమ్ కావాలి. ఓకే, మరి మోటివేషన్ ట్రాప్ వెనుక ఉన్న సైన్స్ ఏంటో చూద్దాం. ఎందుకంటే మన అసలైన శత్రువు మార్కెట్ కాదు, మన బ్రెయిన్ లోపలే ఉన్నడు. చూడండి, మన బ్రెయిన్కి 2 మోడ్స్ ఉంటాయన్నమాట. ఒకటి మాన్యువల్ మోడ్, అంటే మన విల్ పవర్. ఇది మన స్మార్ట్ ఫోన్ బ్యాటరీ లాంటిది, చాలా పవర్ఫుల్, కానీ అంతే త్వరగా ఛార్జింగ్ అయిపోతుంది. ఇక రెండోది ఆటోపైలట్ మోడ్, అంటే మన అలవాట్లు. ఇది చాలా ఎఫిషియంట్, చాలా తక్కువ పవర్తో నడుస్తుంది. మనం రోజూ బ్రష్ చేయడానికి పెద్దగా ఆలోచించం కదా, జస్ట్ అలా జరిగిపోతుంది, అదంతే. సో ట్రేడింగ్లో అసలైన గేమ్ ఏంటంటే, ట్రేడింగ్ నిర్ణయాలని కష్టమైన విల్ పవర్ మోడ్ నుంచి ఈజీ అయిన అలవాటు మోడ్కి మార్చడం. ప్రతిసారీ కష్టపడి ఆలోచించడం కాదు, కరెక్ట్ డెసిజన్స్ ఆటోమేటిక్గా తీసుకునేలా మన బ్రెయిన్కి ట్రైనింగ్ ఇవ్వాలి. అదే అసలైన టార్గెట్. ఇక్కడే మనం ఒక సైలెంట్ కిల్లర్ని ఎదుర్కోవాలి. దాని పేరే డిసిజన్ ఫటీగ్, అంటే నిర్ణయాలు తీసుకుని అలసిపోవడం. సింపుల్గా చెప్పాలంటే, పొద్దున్న మన మెంటల్ బ్యాటరీ 100% ఛార్జ్తో మొదలవుతుంది. కానీ మనం తీసుకునే ప్రతి చిన్న నిర్ణయం, ఏ స్టాక్ చూడాలి, ఎక్కడ ఎంట్రీ తీసుకోవాలి, ఇలాంటివన్నీ కొంచెం కొంచెంగా ఆ ఛార్జింగ్ని తినేస్తాయి. ఇక మధ్యాహ్నం అయ్యేసరికి మన బ్యాటరీ లో పవర్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. దీని ఎఫెక్ట్ ఏంటో తెలుసా? పొద్దున్న పూట ఎన్ని ఎక్కువ నిర్ణయాలు తీసుకుంటే సాయంత్రానికి అంత వీక్గా, అంత చెత్తగా నిర్ణయాలు తీసుకుంటారు. ఉదాహరణకి, ఒకేసారి ఓ 50 స్టాక్స్ని ట్రాక్ చేయడమంటే మన మెంటల్ బ్యాటరీని సూపర్ ఫాస్ట్గా డ్రైన్ చేయడమే. అందుకే దాని బదులు కేవలం ఓ 5 నుంచి 10 క్వాలిటీ స్టాక్స్పై ఫోకస్ పెట్టడం చాలా తెలివైన పని. మన మెంటల్ బ్యాటరీ డెడ్ అయిపోయినప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? మన ఎమోషనల్ బ్రేక్స్ ఫెయిల్ అవుతాయి. అప్పుడే అసలైన డేంజర్ జోన్లోకి వెళ్తాం. ఒక లాస్ రాగానే కోపంతో దాన్ని ఎలాగైనా రికవర్ చేయాలని రివెంజ్ ట్రేడింగ్ చేస్తారు. లేదంటే అందరూ సంపాదిస్తున్నారు, మనం మిస్ అయిపోతున్నామని ఆత్రంగా దూకేస్తారు. అదే ఫోమో. ఇది ఒక డెడ్లీ సైకిల్. లాస్, ఆ కోపంతో ఇంకో ట్రేడ్, దాంతో ఇంకా పెద్ద లాస్. సరే, ప్రాబ్లం ఏంటో క్లియర్గా అర్థమైంది. మరి సొల్యూషన్ ఏంటి? దీనికి మన మైండ్ సెట్నే మార్చేయాలి. ఒక గ్యాంబ్లర్లా కాదు, ఒక పైలట్లా ఆలోచించడం స్టార్ట్ చేయాలి. గ్యాంబ్లర్ ఎప్పుడూ లక్ మీద, ఎమోషన్స్ మీద డిపెండ్ అవుతాడు. కానీ ఒక ప్రొఫెషనల్ పైలట్ అలా కాదు, సిస్టమ్స్ని, లాజిక్ని నమ్ముకుంటాడు. ఆలోచించండి, ఒక పైలట్ అదే ఫ్లైట్ను 1000 సార్లు నడిపిలా సరే ప్రతిసారీ టేకాఫ్కి ముందు చెక్లిస్ట్ ఫాలో అవ్వాల్సిందే. ఎందుకంటే అక్కడ ఫీలింగ్స్కి చోటు లేదు, ప్రాసెస్ మాత్రమే ముఖ్యం. ట్రేడింగ్ కూడా సేమ్ టు సేమ్ అంతే. మరి ఆ పైలట్ వాడే అల్టిమేట్ టూల్ ఏంటో తెలుసా? అది మరేదో కాదు, చాలా సింపుల్, ఒక్క చెక్లిస్ట్. వినడానికి చాలా సింపుల్గా అనిపించొచ్చు, కానీ ఇదే అత్యంత పవర్ఫుల్ టూల్. ప్రతి ట్రేడ్ తీసుకునే ముందు ఈ చెక్లిస్ట్ ఒక ఫైర్ వాల్లా పనిచేస్తుంది. ట్రేడ్ చేసే ముందు ఇలా ప్రశ్నించుకోవాలి: నా సెటప్ కరెక్ట్గా ఉందా? రిస్క్ రివార్డ్ నాకు ఫేవర్గా ఉందా? అసలిది నా ప్లాన్లో భాగమేనా? నేను ఎమోషనల్గా కాకుండా లాజికల్గా ఆలోచిస్తున్నానా? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం ఎస్ అయితేనే ట్రేడ్ బటన్ నొక్కాలి. ఒక్కదానికి నో అన్నా సింపుల్గా ఆ ట్రేడ్ని వదిలేయాలి. ఇదే మనల్ని మన ఎమోషన్స్ నుంచి కాపాడే కవచం. రైట్, ఇప్పుడు ఈ సిస్టమ్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్దాం. ఎలా? ప్రో గేమర్స్ వాడే కొన్ని రూల్స్ని మన ట్రేడింగ్లో అప్లై చేసి చూద్దాం. మనం వీడియో గేమ్స్ ఆడేటప్పుడు
హెల్త్ బార్ ఉంటుంది కదా, ట్రేడింగ్లో మన క్యాపిటల్ కూడా అచ్చం అలాంటిదే. సో రూల్ నంబర్ 1, ఏ ఒక్క ట్రేడ్లో కూడా టోటల్ క్యాపిటల్లో 1 లేదా 2% కంటే ఎక్కువ రిస్క్ చేయకూడదు. ఎందుకు? సింపుల్. గేమ్లో హెల్త్ 0 అయితే గేమ్ ఓవర్. ట్రేడింగ్లో క్యాపిటల్ 0 అయితే కెరియరే ఓవర్. ఒక ప్రో గేమర్లా ఆలోచిద్దాం. మన క్యాపిటల్ అనేది లిమిటెడ్ ఇన్వెంటరీ స్పేస్ లాంటిది. అనవసరమైన ట్రేడ్స్తో దాన్ని నింపేయకూడదు. అలాగే బ్యాటిల్ రాయల్ గేమ్లో సేఫ్ జోన్ మనల్ని ఎలా ప్రొటెక్ట్ చేస్తుందో, ట్రేడింగ్లో స్టాప్ లాస్ మనల్ని పెద్ద పెద్ద నష్టాల నుంచి కాపాడుతుంది. లాస్లో ఉన్న ట్రేడ్ను అలానే పట్టుకుని కూర్చోవడం అంటే సేఫ్ జోన్ బయట చిక్కుకుపోవడమే. సక్సెస్ఫుల్ ట్రేడింగ్ అంటే ఎప్పుడో ఒకసారి వచ్చి ట్రేడ్ చేయడం కాదు, అది ఒక డైలీ రొటీన్. ప్రొఫెషనల్స్ ఎలా చేస్తారంటే మార్కెట్ ఓపెన్ కాకముందే ప్రిపేర్ అవుతారు. మార్కెట్ టైంలో వాళ్ల ప్లాన్ని మాత్రమే ఎగ్జిక్యూట్ చేస్తారు. ఇక మార్కెట్ క్లోజ్ అయ్యాక వాళ్లు తీసుకున్న ట్రేడ్స్ని రివ్యూ చేసుకుంటారు. ఇది ప్రతిరోజూ ఫాలో అవ్వాల్సిన ఒక రిచువల్ లాంటిది. ఒక పవర్ఫుల్ కొటేషన్ ఉంది, దేన్నైతే మనం కొలుస్తామో దాన్నే మనం మేనేజ్ చేయగలం. అందుకే ట్రేడింగ్ జర్నల్ అనేది ఒక రియల్ గేమ్ చేంజర్. తీసుకున్న ప్రతి ట్రేడ్ని, దాని వెనకున్న లాజిక్ని, చేసిన తప్పుల్ని అన్నీ రాసుకోవాలి. ఇది మన తప్పుల్నుంచి మనం నేర్చుకోటానికి, వాటిని మళ్ళీ మళ్ళీ చేయకుండా ఉండటానికి చాలా హెల్ప్ చేస్తుంది. దాదాపు ప్రతి సక్సెస్ఫుల్ ట్రేడర్ వెనుక ఈ అలవాటు ఖచ్చితంగా ఉంటుంది. ఇక ఫైనల్గా డిసిప్లిన్ అనే పదాన్ని మనం చూసే విధానాన్నే మార్చేద్దాం. డిసిప్లిన్ అంటే ఏదో శిక్ష కాదు, అదొక సూపర్ పవర్. చాలామంది డిసిప్లిన్ అనగానే రూల్స్, రెస్ట్రిక్షన్స్ అనుకుంటారు. కానీ అసలు నిజమేంటంటే డిసిప్లిన్ అంటేనే అసలైన ఫ్రీడమ్. ఇది మనల్ని కట్టడి చేసేది కాదు, మన క్యాపిటల్ని కాపాడుతూ ఈ మార్కెట్ గేమ్లో ఎక్కువ కాలం నిలబడే స్వేచ్ఛనిచ్చే ఒక స్కిల్. చిన్నగా మొదలుపెట్టి లాంగ్ టర్మ్ గురించి ఆలోచిస్తే ఎవరైనా సరే ఈ గేమ్లో మాస్టర్ అవ్వచ్చు. సో ఇప్పుడొక చిన్న ప్రశ్న. ఈ రోజు నుంచి ఎమోషన్స్ నుంచి మనల్ని మనం కాపాడుకోవటానికి క్రియేట్ చేసుకోబోయే ఆ ఒక్క రూల్ ఏంటి? దాని గురించి ఆలోచించండి. ఎందుకంటే సరైన సిస్టమ్ను ఫాలో అయితే ఈ మార్కెట్లో ఎవ్వరైనా గెలవగలరు. చూసినందుకు ధన్యవాదాలు. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి కొత్తగా వచ్చే ఆసక్తికరమైన కాంటెంట్ అప్డేట్స్ కోసం.